అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్జబా ఖమేనీ ఎక్కడ? ఆయన పట్టాభిషేకం జరిగి దాదాపు 4 రోజులు గడుస్తున్నా కనీసం ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాకపోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు మొజ్జబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నాడా, లేక శత్రువుల దాడుల్లో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇరాన్ అధికారిక మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపిస్తోంది. తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన 56 ఏళ్ల మొజ్జబా ఖమేనీ ఇప్పుడు ఒక మిస్టరీగా మారాడు. ఆయన దేశాధినేతగా బాధ్యతలు చేపట్టి దాదాపు 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఒక వీడియో సందేశం కూడా లేదు. పోనీ ఒక ఫోటో ఉందా అంటే అది లేదు. దేశం ఇంతటి సంక్షోభంలో ఉన్నప్పుడు కొత్త నాయకుడు ఎందుకు దాక్కుంటున్నాడు? అసలు ఆయన బతికే ఉన్నాడా, లేక శత్రువుల దాడిలో గాయపడి మంచం పట్టాడా? ఇప్పుడు ఇదే అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారేది. ఇరాన్ అధికారిక మీడియా ప్రసారాలు చూస్తుంటే అనేక అనుమానాలు బలపడుతున్నాయి. స్టేట్ టీవీలో మొజ్జబాను జాన్బాజ్ ఆఫ్ రంజాన్ అని పిలుస్తున్నారు. అంటే రంజాన్ యుద్ధంలో గాయపడిన వీరుడు అని అర్థం. అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న దాడులను ఇరాన్ రంజాన్ యుద్ధంగా పేర్కొంటోంది. ఈ దాడుల్లోనే మొజ్జబా తీవ్రంగా గాయపడి ఉండవచ్చని, అందుకే ఆయన బహిరంగంగా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సుప్రీం లీడర్ పదవి చేపట్టిన వెంటనే జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. కానీ మొజ్జబా విషయంలో కేవలం పాత వీడియోలను, ఆర్కైవ్ ఫుటేజీలను మాత్రమే వాడుతూ స్టేట్ టీవీ కాలం వెల్లదీస్తోంది. మరోవైపు టెహ్రాన్ వీధుల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చారిత్రాత్మకంగా వలియాసర్ స్క్వేర్లో ఒక భారీ పెయింటింగ్ను ఏర్పాటు చేశారు. అందులో చనిపోయిన తన తండ్రి అలీ ఖమేనీ నుంచి మొజ్జబా జెండాను అందుకుంటున్నట్లుగా, వెనక నుంచి ఇరాన్ విప్లవ పితామహుడు ఖొమేనీ ఆశీర్వదిస్తున్నట్లుగా చిత్రీకరించారు. రాచరికంపై తిరుగుబాటు చేసి ఏర్పడిన ఇరాన్ వ్యవస్థలో మళ్లీ తండ్రి నుండి కొడుకుకు అధికారం బదిలీ అవ్వడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి మొజ్జబాకు మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ నాయకుడిని ఎన్నుకోవడంలో ట్రంప్ ప్రమేయం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మొజ్జబా భద్రత కోసం ఇరాన్ అత్యంత శక్తివంతమైన నోపో అనే కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ను రంగంలోకి దించినట్లు సమాచారం. సాధారణంగా బందీల విముక్తి కోసం పనిచేసే ఈ దళం ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ను కాపాడే పనిలో ఉంది. తన తండ్రిని చంపిన అమెరికా, ఇజ్రాయెల్పై మొజ్జబా ప్రతీకారం తీర్చుకుంటాడని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. కానీ ఆయన కనీసం ఒక ప్రకటన కూడా చేయలేకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయి ప్రజల్లో అసంతృప్తి ఉన్న సమయంలో మొజ్జబా పగ్గాలు చేపట్టడం ఒక పెద్ద సవాల్. శత్రువుల బాంబు దాడుల నుండి తప్పించుకొని ఆయన మళ్లీ ప్రజల ముందుకు వస్తాడా, లేక ఇరాన్ రాజకీయాల్లో మరో కొత్త మలుపు చోటు చేసుకుంటుందా అనేది వేచి చూడాలి.